నేను చెప్పాను 2020లో ఒకసారి అది కూలిపోయింది. 2020లో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నాడు? గాడిదలు కాస్తున్నాడా? అప్పుడే జాగ్రత్తలు తీసుకొని దాన్ని పగడ్బందీగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దానికి ప్రతిపాదనలు తీసుకొని వచ్చి నీట్గా చేసుకొని ఉంటే అప్పుడు కాంట్రాక్టర్లు కూడా ఏదో చేసిన తూతూ మంత్రంగా చేసి తుడిచిపెట్టినారు. 2023లో మళ్ళీ పడిపోయింది ఇంకో వైపున. మీరు చూస్తూ ఉన్నారు. 2023లో కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు. అప్పుడైనా సరే ప్రతిపాదనలు తీసుకొని ఉంటే 25లో ఈ కష్టం వచ్చేది కాదు కదా మనకి. దీన్ని మనం ఎంత తిడితే ఏమి లాభం కదా, ఎంత అరిస్తే ఏమి లాభం, ఎన్నిసార్లు విమర్శిస్తే ఏమి లాభం కదా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదే. వైసీపీ ప్రభుత్వంలో ఎంతసేపు అయినా సరే వాళ్ళు తినేయడానికి తప్ప ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు ఒకటంటే ఒకటి కూడా చేయాలి. నేను నిన్నే చూపించాను, నిన్న ఐసిడిఎస్ ఆఫీస్ని చూపించాను. వైఎస్ఆర్సీ గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అనుచరులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ బిల్డింగ్ను చూస్తే బాధ ఇలా మీకు అందరికీ చూపించాం. ప్రజలందరూ కూడా చూశారు మీ వీడియోల ద్వారా. ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టర్ రూపంలో తినేయడం తప్ప. ఎమ్మెల్యే చెరువు పోయినాడు, మన ఆదోని ఎస్ఎస్ ట్యాంక్ పోయినాడు. సంతోషమే, ఎందుకంటే పోవాల్సి ఉంది, చూడాల్సి ఉంది. ఆదోన్లో ప్రజలందరూ కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంది. చాలా బాగుంది. పోయినావు, చూసినావు, మాట్లాడినావు. నీకు చేతనైతే ఫండ్స్ తీసుకొచ్చి త్వరితగతిని పూర్తి చేసి ఏదైనా కానీ చేసే పరిస్థితి. నీకు భాష ఇప్పటికీ నువ్వు విద్యావంతులైనా కూడా నీ భాష మారలేదు. నీకు మాకు అన్నీ తెలుసు. 20లో అయిపోయింది, దాన్ని రివిట్మెంట్ చేయించినాము, మళ్ళా అది పడిపోయింది, మళ్ళీ అదే కాంట్రాక్ట్తో చేయించినాము. మళ్ళా అక్కడ పోయిన తర్వాత 2023 ఆగస్టులో మళ్ళా అది చెరువు ఇబ్బంది అయింది. మళ్ళా దానికి మున్సిపాలిటీ ద్వారానే ₹1 కోటి ఏర్పాటు చేసి ఆ బండి వేసి నీళ్ళు నిలబెట్టి ఎలక్షన్ అయినా చేస్తానని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఏదో అవకాశం దొరికింది అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? వాళ్ళతో చేతకాంతం అంటే దీనయ్యా, మెడికల్ కాలేజ్ తెచ్చిండే నేను, బైపాస్ తెచ్చిండే నేను, డిగ్రీ కాలేజ్ తెచ్చిండేది నేను, 1500 స్థలాలు ఇచ్చిండేది నేనే, టిట్కోయిన్లు ఫీ చేయించింది మేమే, రోడ్లు వేసింది మేమే. నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత ఫండ్స్ తెచ్చినామో మీడియాతో చెప్పు. ₹1 కోటి మున్సిపాలిటీకి మొదట వస్తే ఆ ₹1 కోటి ఏం చేసినావు నువ్వు? ఎవరికి తెలుసు, మాయమైపోయింది.